నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన బుధవారం నగరంలోని స్థానిక బెహ్రా మనోవికాస్ కేంద్రంలో మానసిక వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ మానసిక పరిపక్వత లేని వ్యక్తులకు చట్టపరమైన సేవల గురించి వివరించారు. మానసిక వ్యక్తులకు అందించగలిగే సేవలో ప్రభుత్వ సంబంధిత ఫలాలను గురించి చర్చించి తగిన సూచనలు తెలిపారు. మానసిక వ్యక్తులకు సంబంధించిన రేషన్, పింఛన్లు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఇందిరా ప్రసాద్, డీసీపీఓ కేవి రమణ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎన్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆమ్దాల వలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ సమస్యలను పారద్రోలేందుకు స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా తరచూ జాబ్ మేళా నిర్వహిస్తూ యువతకు అవకాశాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆఫర్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఉద్యోగాలు రాని వారు నిరాశ చెందవద్దని, ఈ అనుభవంతో మరింత మంచి ఉద్యోగం సాధించాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు. బుధవారం ఉదయం స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు, యువత, మహిళలకు ప్రత్యేకంగా సదస్సులను ఏర్పాటు చేసి వారికి ఆత్మన్యూనతాభావం లేకుండా మనోనిబ్బరాన్ని కలిగించేందుకు సమస్యల పరిష్కారం పట్ల అవగాహనను పెంపొందించుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన అవసరమని ఆయన అన్నారు. ఆత్మహత్య మహాపాపమని ప్రాచీన సాంప్రదాయవాదులు పేర్కొంటున్నాయని, అలాగే అది చట్టరీత్యా నేరమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వచ్చి డ్రగ్ అడిక్షన్ సెంటర్ మాదిరిగానే ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా వాకర్స్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, ఎండ మోహన్, జామి రాధాకృష్ణ, పట్నాన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 30,000 రూపాయలు చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ 11న నిర్వహించబోతున్న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. రణస్థలం, కోస్టా, పైడిభీమవరంలో ఆటో డ్రైవర్ల సమావేశాలలో ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున భృతి ఇచ్చి ఆదుకోవాలని, పిఎఫ్, ఈఎస్ఐలతో కూడిన సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ 11న శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలలో 50 మంది ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. డ్రైవర్లకు భారమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ తగ్గించాలని, డీజిల్, పెట్రోల్పై ఉన్న వ్యాట్, సెస్ ఎత్తివేయాలని, పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. గొర్రెల కాంతారావు, లెంక అప్పలకొండ, పి నాగిరెడ్డి, జీరు రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వనరులను ఉపయోగించి చిత్రాలను మలిచిన చరిత్రకారుడు వడ్డాది పాపయ్య అని అంతర్జాతీయ వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ ఇందిరా ప్రసాద్ తెలిపారు. బుధవారం నగరంలోని స్థానిక క్రాంతి భవన్లో వడ్డాది పాపయ్య జయంతిని భారత సాంస్కృతిక సహకార సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి రంగులు లేని రోజుల్లో సహజ వనరులైన బొగ్గు, సున్నం, వివిధ ఆకుల రసాలను ఉపయోగించి చిత్రాలను వేసేవారని ఆయన తెలిపారు. వడ్డాది పాపయ్య ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాసి కావడం మనకు గర్వకారణమని ఆయన అన్నారు. చందమామ, స్వాతి, నవ్య, విజయ మొదలగు పత్రికల ముఖ చిత్రాలను ముద్రించేవారని ఆయన తెలిపారు. వడ్డాది పాపయ్యను వాపాగా పేరు పొందారని తెలిపారు. కొత్త బ్రిడ్జి రోడ్లో గల మహనీయుల ప్రాంతాల్లో వడ్డాది పాపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాప్ జిల్లా అధ్యక్షులు ఎంవి మల్లేశ్వరరావు మాట్లాడుతూ అతని కుంచె నుంచి జారువారే వేలాది చిత్రాలు, ఎన్నో అపురూప చిత్రాలు నేటి తరానికి ఆయన మనకు ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు గేదెల లక్ష్మి, రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ వడ్డాది విజయ్ కుమార్, ఇస్కాప్ జిల్లా కార్యదర్శి జీవి నాగభూషణరావు, సునీత, హోమియో డాక్టర్ పి రాఘవేంద్రరావు, లక్ష్మణరావులు పాల్గొన్నారు. విద్యార్థులు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని జాతీయ శిక్షకులు జేసీ సోన్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక విద్యార్థి డిగ్రీ కళాశాల విద్యార్థులకు, అలాగే విశ్వకర్మ కుటుంబిషన్ నేర్చుకుంటున్న వారికి జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను జేసీఐ వారోత్సవాలలో భాగంగా 2వ రోజు విద్యార్థులకు కెరీర్ పై అవగాహన, స్కిల్ డెవలప్మెంట్ పై వర్క్షాప్ నిర్వహించారు.
విశాఖపట్నం నుండి విచ్చేసిన జాతీయ శిక్షకులు జేసీ సోను శ్రీనివాస్ విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు ఎలా చదవాలి, ఎలా కొలువులు సాధించాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జేసీఐ వ్యవస్థాపకులు డాక్టర్ జామ్ భీమశంకర్, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ పై అవగాహన ఉండాలని, జీవన నైపుణ్యాలు అనేవి విద్యార్థులు రోజువారీ జీవితంలోనే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడే సామర్థ్యాలని అన్నారు. విద్యార్థులకు జీవన నైపుణ్యాలు ప్రాముఖ్యత, ఉద్యోగ సాధికారత నైపుణ్యాలు విద్యార్థులను మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి సిద్ధం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఉషారాణి, కోరాడ రమేష్, జగదీష్, మణిశర్మ, తేజస్విని, రజని, వీటి నాయుడు, భాగ్యలక్ష్మి, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. మనం సంపాదించిన సొమ్ములో కొంత సొమ్ము సమాజం కోసం కేటాయించాలని సామాజిక సేవకులు ఎస్బీఐ అసోసియేట్ నల్ల గౌతమి అన్నారు. ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో జూనియర్ అసోసియేట్గా విధులు నిర్వర్తిస్తున్న నల్లా గౌతమి తండ్రి నల్లా నరసింహరావు వర్ధంతి సందర్భంగా బుధవారం నగరంలోని పలు ముఖ్య కూడలితో పాటు ఓబీఎస్, మిల్ జంక్షన్, అరసవెల్లి కూడలి తదితర ప్రాంతాలలో నిరుపేద నిస్సహాయులకు దుప్పట్లతో పాటు అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెల ఒకరోజు తన శక్తి కొలది నిరుపేదలకు కొంత సమయం కేటాయించిన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. సహాయకులుగా నంది ఉమాశంకర్, బొట్ట సాయి కుమార్, పొడుగు చరణ్ సహాయం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పొడుగు చరణ్, ఉర్లం శివతేజ, పెద్దపాడు సేవకులు బొట్ట సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. ఆయన విజయం దేశ ప్రజాస్వామ్యతత్వానికి, రాజ్యాంగ సంస్థల బలానికి మరోసారి రుజువుగా నిలిచిందని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. రాబోయే వారి పదవీకాలం విజయవంతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో ఈ నెల 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలో ఉన్న డీఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో జిల్లా ఎస్పీ లోక్ అదాలత్ కేసులు, ఉమెన్ మిస్సింగ్ కేసులు దర్యాప్తు, ట్రేసింగ్, నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు, హత్య, మర్డర్ ఫర్ గైన్ తదితర కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ లోక్ అదాలత్తో కేసులపై మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ స్థాయిలో రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కేసులను ముందస్తుగా గుర్తించాలని అన్నారు. జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్తో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా సంబంధిత పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్నా వారు సమ్మతితో కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, ఇతర కాంపౌండ్ కేసులను ముందుగా గుర్తించాలని అన్నారు. ఆయా కేసుల్లో ఇరు వర్గాలతో సంప్రదించి లోక్ అదాలత్లో రాజీ అయ్యేటట్లు చర్యలు చేపట్టాలని అన్నారు. గత 2 సంవత్సరాల్లో నమోదు కాబడి పెండింగ్లో ఉన్న ఉమెన్ మిస్సింగ్ కేసులపై దృష్టి సారించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. సాంకేతిక శక్తి బృందాలు, ఇతర ఆధారాల ఆధారంగా మిస్సింగ్ మహిళలను త్వరితగతిన గుర్తించి ఛేదించాలని అన్నారు. అదేవిధంగా ఏడాదిలో తప్పిపోయిన గర్ల్ మిస్సింగ్, బాయ్ మిస్సింగ్ కేసులను పూర్తి స్థాయిలో దాడులు జరిపి 100% ట్రేస్ చేయాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి శ్రీనివాసరావు, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, డి లక్ష్మణరావు, ఎస్బీ సిఐ ఇమాన్యుయల్ రాజు, డిఎస్ఆర్బి సిఐ శ్రీనివాస్, జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. మాజీ స్పీకర్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాంను ఆమ్దాల వలసలోని తన నివాసం వద్ద కళింగ సామాజిక వర్గ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధిష్టానం ఇటీవల దుంపల లక్ష్మణరావును రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలు ఈయనకి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, కొత్తూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు చింతాడు సూర్యనారాయణ, వాలంటీర్ వింగ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పైడి రాణా ప్రతాప్, పొందూరు మాజీ మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాడాన సునీల్, సర్పంచులు తమ్మినేని మురళి, బొడ్డేపల్లి రమణ, తమ్మినేని వాసు తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాలలో 1972 సంవత్సరంలో చదువుకున్న బీఎస్సీ బ్యాచ్ విద్యార్థులంతా
ఈరోజు నగరంలోని స్థానిక హోటల్ గ్రాండ్ వేదికగా ఒక్కటయ్యారు. పరస్పర ఆత్మీయ పలకరింపులు, కరచాలనాలు, ఆలింగనాలు, హాస్య సంభాషణలతో వేదిక పులకరించింది. 53 సంవత్సరాల తర్వాత ఆనాటి తీపి జ్ఞాపకాలను, అనుభవాలను మిత్రులంతా పంచుకున్నారు. గురజాడ దేశభక్తి గీతాలాపనతో సభ ప్రారంభమవగా ఈ సమ్మేళనానికి పలువురు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా పలువురు తమ ప్రసంగాలు, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా అందరినీ ఆనందింపజేసింది. ఈ కార్యక్రమానికి కన్వీనర్ పిండి నాగేశ్వరరావు ఆహ్వానం పలికారు. గ్రూప్ ఫోటోల పంపిణీ, వందన సమర్పణ, జనగణమన, సామూహిక ఆలాపనతో సమావేశం ముగిసింది. చక్కగా సమ్మేళనం నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బొడ్డేపల్లి చిరంజీరావు, ఏ కాశీబాబు, పిఎస్ఆర్ మూర్తి, దుంపల సన్యాసరావు, ఎం పాపారావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 4-5 తేదీల్లో సోంపేటలో నిర్వహించబోతున్న సిఐటియు శ్రీకాకుళం జిల్లా 12వ మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కార్యదర్శి ఎస్ లక్ష్మీనారాయణ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం సోంపేటలో కలిసి కార్మిక సంఘం భవనంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ మహాసభల సందర్భంగా అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు సోంపేట తిరుమల థియేటర్ నుంచి గాంధీ మండపం వరకు ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ జరుగుతాయని, దీనిలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు హాజరవుతారని అన్నారు. ఈ ప్రదర్శనలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, శ్రామిక మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని కార్మికుల కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని, కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను, అంగన్వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులర్గా చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోయిన ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు వృత్తి కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోంపేట, ఇచ్చాపురం, కంచిలి మండలాల నుంచి అన్ని సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో విద్యార్థులకు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించే లక్ష్యంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ధ్యాన కార్యక్రమం ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయం యోగా విభాగం ఆధ్వర్యంలో బాబాజీ సుష్మన్న క్రియా యోగా ఫౌండేషన్ విశాఖపట్నం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధ్యాన శిబిరంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు ఉన్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాబాజీ సుష్మన్న క్రియా యోగా ఫౌండేషన్ నుంచి వచ్చిన ఎన్ శిరీష విద్యార్థులకు ధ్యాన ప్రక్రియలో మెలకువలను నేర్పించి వారితో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని, వారిలో సానుకూల దృక్పథం పెంపొందుతుందని విశ్వవిద్యాలయం సంచాలకులు ప్రొఫెసర్ కేవీజీడి బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది పలువురు అభిప్రాయపడ్డారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోష ఆహారం అని పిలుస్తారు. దీన్ని శరీర రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధమని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచే చెవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియ పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది కూడా. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఊపిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోనే చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది.
కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ఉసిరికాయ తరచూ వేధించే దగ్గు నుంచి ఉపశమనం ఉండటానికి పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్లలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడంతో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్స్ ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్టులా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరుకు చక్కగా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. రోజు ఉసిరికాయలు తింటే అనేక సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ అనుభవములు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. సత్యమైన అనుభూతులు నీ ఏకాంతములో నీలో నీవు ఉన్నప్పుడే ఆవిష్కరిస్తాయి. మనిషి మనస్సు గొడుగులాంటిది. దానిని తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. బుద్ధి ఆకాశంలాంటిది. అండగా జీవితకాలం కొండపై నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.